మీరు బడ్జెట్‌లో ఒక మంచి ల్యాప్‌టాప్‌ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ల్యాప్‌టాప్‌లో మనకి ఈ 4 కాంపోనెంట్లు చాలా ఇంపార్టెంట్. వాటిలో ఒకటి ప్రాసెసర్ అండ్ ర్యామ్ అండ్ జీపీయూ అండ్ స్టోరేజ్. ఈ 4 కాంపోనెంట్లు అయితే మనకి చాలా ఇంపార్టెంట్. కాంపోనెంట్స్‌లో ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి మనకి ర్యామ్. ర్యామ్ వచ్చేసరికి మనకి డీడీఆర్3, డీడీఆర్4, డీడీఆర్5 అనే కొన్ని నేమ్స్‌తో అయితే ఉంటాయి. డీడీఆర్3 ఓల్డ్ వెర్షన్ అండ్ డీడీఆర్5 న్యూ వెర్షన్. మనకి హైయెస్ట్ వెర్షన్ ఈజ్ బెస్ట్ అనమాట ర్యామ్స్‌లో వచ్చేసరికి. ఇప్పుడు ఈ ర్యామ్స్‌లో మనకి 2 ర్యామ్స్ ఉన్నాయనుకోండి. 3200 మెగాహెర్ట్జ్ 8 జీబీ ర్యామ్ అండ్ 3200 మెగాహెర్ట్జ్ 8 జీబీ ర్యామ్ 2 ఉన్నాయనుకోండి. వాటిలో మనం హైయెస్ట్ నెంబర్ ర్యామ్‌ని అయితే తీసుకోవాలి. ఎక్కువ స్పీడ్‌గా ఉంటుంది కంపేర్ టు 2600 మెగాహెర్ట్జ్ ర్యామ్‌తో. నెక్స్ట్ వీటిలో మనం చూడాల్సిన స్టోరేజ్ కంపాటిబిలిటీ. స్టోరేజ్‌లో మనకి 3 టైప్స్ అయితే ఉన్నాయి. హెచ్‌డీడీ అండ్ ఎస్ఎస్‌డీ అండ్ మెటాడాట్ టు ఎస్ఎస్‌డీ అని 3 టైప్స్ అయితే ఉన్నాయి. మనకి ఇందులో హెచ్‌డీడీ వచ్చేసరికి లో కాస్ట్ ఉంటుంది. అండ్ ఎస్ఎస్‌డీ వచ్చేసరికి కొంచెం హై కాస్ట్‌లో ఉంటుంది. అండ్ మెగాడాట్ టు ఎస్ఎస్‌డీ ఇది చాలా ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది అండ్ చాలా స్పీడ్‌గా అయితే ఉంటుంది. మనం ఈ మూడిట్లో ఏది చూస్ చేసుకోవాలంటే మనకు మెగాడాట్ టు ఎస్ఎస్‌డీ లేకపోతే ఎస్ఎస్‌డీ అయినా తీసుకోవచ్చు. మీ బడ్జెట్ కనుక కొంచెం తక్కువగా ఉంటే. హార్డ్ డిస్క్‌లో కూడా జనరేషన్‌లు అయితే ఉంటాయి. జనరేషన్ 2, జనరేషన్ 3, జనరేషన్ 4 అలా అయితే ఉంటాయి. మీరైతే హయ్యర్ నెంబర్ ఆఫ్ జనరేషన్ అయితే మీరైతే ప్రిఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిలో మెయిన్ వచ్చేసరికి మనకి ప్రాసెసర్, సీపీయూ. సీపీయూలో మనకి జనరేషన్స్ అయితే ఉంటాయి. 12థ్, 13థ్, 14థ్ అలా అయితే జనరేషన్స్ అయితే ఉంటాయి. మనమైతే హయ్యర్ నెంబర్ ఆఫ్ జనరేషన్ అయితే తీసుకోవాలి. ల్యాప్‌టాప్ వెనకాల అయితే మనకి కొన్ని ఆల్ఫాబెట్స్ అయితే ఉంటాయి. యూపీ, హెచ్ అండ్ హెచ్ఎక్స్ అని. వాటిలో మనకి యూ అంటే మనకి హయ్యర్ బ్యాటరీ అయితే ఇస్తుంది. పర్ఫార్మెన్స్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. యూపీలో వచ్చేసరికి మనకి. హెచ్ అండ్ హెచ్ఎక్స్‌లో అయితే పర్ఫార్మెన్స్ అయితే పీక్ లెవెల్‌లో ఉంటుంది. ఇవైతే గేమింగ్‌కి, ఎడిటింగ్‌కి వాటికైతే యూజ్ చేయొచ్చు. నార్మల్ పర్పస్‌కి అయితే పీ సిరీస్‌ని అయితే యూజ్ చేయొచ్చు. జీపీయూ వచ్చేసరికి మనకి ఇంటర్నల్ జీపీయూ అండ్ ఎక్స్టర్నల్ జీపీయూ అని అయితే 2 టైప్స్‌లో ఉంటుంది. ఇంటర్నల్ జీపీయూ అంటే ఏంటంటే మనకి సీపీయూలోనే జీపీయూని వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. డెడికేటెడ్‌గా ఏముండదు. జీపీయూ విషయానికి వస్తే మనకి ఇది డెడికేటెడ్‌గా జీపీయూని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఆర్టీఎక్స్ 3050, 4060 అలాగైతే మనకి వీళ్ళైతే డెడికేటెడ్‌గా జీపీయూని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవి హెవీ వర్క్స్‌కి అయితే యూజ్ చేస్తారు. ఇక వీటిలో కూడా మనకి జనరేషన్‌లు అయితే ఉంటాయి. థర్డ్, 4 అని జనరేషన్స్ అయితే ఉంటాయి. సెకండ్ జనరేషన్‌లో అయితే మనకి బడ్జెట్‌లో దొరుకుతుంది. ఫోర్త్ జనరేషన్‌లో మనకి రేంజ్ అయితే ఎక్కువ ఉంటుంది. బడ్జెట్ కాస్ట్ వచ్చేసరికి. ఇక వీటిలో టీజీపీ వాల్యూ కూడా మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. టీజీపీ వాల్యూ అంటే ఏం లేదు. వీటిలో పవర్ ఫ్లక్చుయేషన్ అయినా ఉంటాయి కదా! 40 వాట్స్, 50 వాట్స్ అని అయితే పక్కన ఇస్తారు కదా! దాన్నే మనకి టీజీపీ వాల్యూ అంటారు. ఇది మీ బడ్జెట్ పెరిగే కొద్దీ పెరుగుతుంది. హయ్యర్ నెంబర్ ఈస్ బెటర్ టీజీపీయూ అని అయితే మనమైతే చెప్పొచ్చనమాట. ల్యాప్‌టాప్ కొనే ముందైతే ఈ విషయాలను అయితే పక్కా అయితే గుర్తుపెట్టుకోండి. మర్చిపోకండి. ఇంతకీ ఈ వీడియో వచ్చేసరికి